శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మహాభారతంలో అందరూ చెప్పే ఇంకో విషయం ఏమిటంటే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి అన్యాయంగా చంపించేసాడండి శ్రీకృష్ణ పరమాత్మ అని. ఇప్పుడు ఇందులో ఉన్న నిజానిజాలు కూడా తెలుసుకుందాం. మొట్టమొదట తొడలు ఎందుకు విరగ్గొట్టారు అంటే దానికి అందరూ చెప్పేసే కారణం ఒకటి ఉంది. అదేమిటంటే గాంధారీదేవి దుర్యోధనుడు చిన్నప్పుడు ఒక ద్రవం తయారు చేసి పట్టుకొచ్చి నాయన నువ్వు బట్టలన్నీ తీసేసి నగ్నంగా రా, ఇది నీ ఒళ్ళంతా రాస్తాను, నువ్వు వజ్ర సమానుడు అయిపోతావు అని చెప్తే దుర్యోధనుడు బట్టలు తీసేయడానికి వెళ్ళాడు. అప్పుడు దుస్సలు ఉంది కదా అతని చెల్లెలు, ఆ అమ్మాయి వచ్చి చూసి నవ్వితే ఈ భాగం మాత్రం ఒక బట్ట కప్పుకుని వచ్చాడు. వాళ్ళ అమ్మగారికి కళ్ళు కనిపించక అలా రాస్తూ ఉంటే ఈ భాగం బలహీనం అయిపోయింది. అందులో చాలా లొసుగులు ఉన్నాయి, ఆవిడికి చేత్తో అలా తడితే తెలుస్తుంది, తెలిసాక కూడా బట్టలు తీయమని రాయొచ్చు, అందులో పెద్ద బ్రహ్మాండం ఏం లేదు కదా. ఇదంతా కల్పితం, మహాభారతంలో లేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అంటే బాలభారతం అనే సినిమాలో ఉంది. ఆ సినిమా చాలా బాగుంటుంది. అది చూసి జనాలందరూ ఇది నిజం అనుకున్నారు. సరే, ఇది పక్కన పెడితే మరి తొడల కింద కొట్టడం అధర్మం కాదా? దానికి 3 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దుర్యోధనుడి పుట్టుక రహస్యం తెలియాలి. ఈ 3 కూడా దాదాపుగా జనాలు ఎవరికి తెలియవు. అందులో మొదటి 2 అయితే చాలా మందికి తెలియవు. ఇవి సినిమాల్లో లేవు కానీ మహాభారతంలో ఉన్నాయి మూలంలో. అవి ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే దుర్యోధనుడి పుట్టుక రహస్యం. పాతాళ లోకంలో పారిపోయిన రాక్షసులు ఉన్నారు కదా, దేవతల చేతుల్లో ఓడిపోయి, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరి ఈ యుగంలో మా వారసుడు ఒకడు కావాలి, కలికి రిప్రజెంటేటివ్ ఒకటి కావాలి, ఎందుకంటే కలియుగం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కదా అని చెప్పి శివపార్వతులకి తపస్సు చేసేసరికి వాళ్ళు ప్రత్యక్షమైతే ఒక అద్భుతమైన శరీరాన్ని తయారు చేసి ఇవ్వండి ఒక జీవుణ్ణి అంటే పరమేశ్వరుడు పైభాగాన్ని వజ్రంలా తయారు చేసి ఇచ్చేట. ఆ భాగాన్ని ఎవ్వరు కొట్టలేరు, ఎవ్వరు కొట్టినా సరే మృత్యువు రాదు అని చెప్పి అప్పుడు పార్వతీదేవి ఆ జీవుడికి కింద భాగాన్ని స్త్రీలని ఆకర్షించేలాగా సుకుమారంగా తయారు చేసి ఇచ్చింటి. ఇలా పార్వతీ పరమేశ్వరులు దుర్యోధనుడు పుట్టక ముందు ఒక జీవుణ్ణి తయారు చేశారు. రాక్షసులందరూ ఏం చేశారంటే ఆ జీవుణ్ణే దేవి గర్భంలోకి ప్రవేశపెట్టి దుర్యోధనుణ్ణి తయారు చేయించారు. దుర్యోధనుడి పై భాగాన్ని ఎవ్వరు ఏదో గాయపరిస్తే పరచొచ్చు తప్ప పైభాగం ద్వారా అతన్ని ఎవ్వరూ చంపలేరు. అతన్ని చంపాలంటే కింద భాగంలోనే చంపాలి. ఇదంతా ఎక్కడుందండి మహాభారతంలో అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది అరణ్య పర్వంలో ఘోషయాత్ర జరుగుతుంది కదా, అప్పుడు అక్కడ ఘోషయాత్రలో పరాభవింపబడి వస్తాడు కదా దుర్యోధనుడు. ఆ తర్వాత వాడికి ఒక బలహీనత ఉంది, సూసైడల్ టెండెన్సీ. దాంతో నేను చచ్చిపోతానని చెప్పి గదిలో తలుపులు వేసుకుని కూర్చుంటాడు ప్రాయోపవేశం చేయడానికి. అప్పుడు రాక్షసులు పాతాళం నుంచి ఒక కృత్యని పంపించి వీడిని అక్కడికి తీసుకువెళ్ళి ఈ రహస్యం దుర్యోధనుడికి చెప్తారు. ఇంకా చాలా రహస్యాలు చెప్తారు. కర్ణుడిలో నరకాసురుడి యొక్క అంశని ప్రవేశపెడుతున్నావు అని చెప్తారు. అందుకే కర్ణుడు చాలా విపరీతమైన పనులు ఎన్నో చేశాడు. చివరికి అందుకే పరమాత్మ తలదించేశాడు. ఇది నిజమేనా అండి అంటే ఇదిగో ఇక్కడ మూల మహాభారతంలోని శ్లోకాలు చూపిస్తున్నాం చూడండి. ఇది అసలు జరిగిన కథ. ఇప్పుడు రాక్షసుల అంశతో కలిపురుషుడి అంశతో దుర్యోధనుడు భూమి మీద పుట్టాడు. దుర్యోధనుడిని చంపాలి, కానీ పైన కొడితే చావడు, కింద కొడితే అన్యాయం. అంతే కదా, కింద కొట్టకూడదు. గదాయుద్ధంలో కింద నుంచి తొడల కింద నుంచి కొట్టకూడదు, అలా కొడితే అన్యాయం. మరి ఇక్కడ ఒక్కసారి వీడియో పాజ్ చేసి మీరైతే ఏం చేస్తారో ఆలోచించండి. మీరే కృష్ణ పరమాత్మ అనుకోండి, పైన కొడితే చావడు, కింద కొడితే అన్యాయం, ఏమి చేస్తారు? చాలా విచిత్రమైంది, ఇప్పుడు చెప్తా. తన చావుని తనే కోరి తెచ్చుకునేలాగా తను 3 తప్పులు చేశాడు. ప్రకృతి అలా చేసింది, ఎందుకంటే దుర్మార్గుడు కదా, వాడి బుర్రలో అలాంటివి పుట్టే. మొట్టమొదటి తప్పు ఏమిటంటే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో పంచ తొడపై వరకు ఎత్తి అక్కడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు. సామాన్యంగా మన సినిమాలో ఇలా తొడచరిచినట్టు చూపిస్తారు. అతను చేసిన అంతకన్నా నీచమైన పని, తొడ వరకు పంచెని పైకి ఎత్తి అక్కడ చూపించి వచ్చి కూర్చో అన్నాడు. ఈ సినిమాల్లో చూపించలేదు, ఎందుకంటే మన సినిమాలన్నీ కూడా దరిద్రపు సినిమాలు. దుర్యోధనుడు అంటే మహానుభావుడు అని చూపించే సినిమాలు ఉన్నాయి. ఇదిగో మూల మహాభారతంలో స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి. అప్పుడు భీముడు కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు, ఆ తొడలు విరగ్గొట్టి నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని. దుర్యోధనుడేమి కాముకుడు కాదు, ఆ విషయంలో మాత్రం ఏదో రావణాసురుడు కాముకుడు అవ్వచ్చు కానీ దుర్యోధనుడు కాముకుడు ఏం కాదు. మహాభారతంలో అసూయ అహంకారం అవన్నీ ఉండొచ్చు కానీ కామం మాత్రం లేదు. కానీ అక్కడ ఆ బుద్ధి ఎందుకు పుట్టింది అంటే మరి తన తొడలు విరగాలి కదా, తన వినాశనానికి తనే దారి తీసుకునేలాగా మొట్టమొదటి తప్పు చేశాడు. అందుకని భీముడా ప్రతిజ్ఞ చేశాడు. ఇంకా రెండవది ఏం జరిగిందంటే అరణ్య పర్వంలో ఉంటుంది, ఇది కూడా సినిమాల్లో ఎక్కడ లేదు కానీ మైత్రేయుల వారు వస్తారు ఒకసారి. మైత్రేయుల వారు అంటే గొప్ప మహర్షి. ఆయన వచ్చి, ఆయన జూదంలో అన్యాయం చేసి మీరు వాళ్ళని పంపించేశారు,
నీ మీద ప్రీతితో చెప్తున్నాను, వాళ్ళని వెనక్కి పిలవండి, తప్పు చేయొద్దు అని ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఆయన అన్నాడు, నా కొడుకు నా మాట వినడు, మీరే చెప్పండి అన్నాడు. అదొక బలహీనత ధృతరాష్ట్రుడికి. వెంటనే వెళ్ళి దుర్యోధనుడితో, నాయన నువ్వు తప్పు చేయకు, క్రోధం వదిలే, శాంతిని ఆచరించు, పాండవుల్ని వెనక్కి పిలువు అంటే దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? ఆయన మహర్షి ఎదురుగుండా కాలు నేలపైన రాసి తొడజరిచాడు. ఆయన మీద కూడా ఈ తొడచరచడం అనేది అతనికి ఉన్న ఒక అహంకారం. వెంటనే ఆయన కోపం వచ్చి, దుర్మార్గుడా, నేను మంచి చెప్తే తొడచరుస్తావు కదా అహంకారంతో, నీ తొడ భీముడి చేతిలో విరిగి చస్తావు నువ్వు అని శపించారు. శపించేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడిపోయాడు. ఇప్పటిదాకా మా కొడుకుతో చెప్పుకోండి అన్నాడు. అలాంటిది భయపడిపోయి, స్వామి స్వామి శాపం ఉపసంహరించుకోండి అని అడిగితే అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నీ కొడుకు విరోధం ఆపి శాంతి చేస్తే ఈ శాపం జరగదు, బతుకుతాడు, భీముడి చేతిలో చావడు, అలా అని నేను వరవిస్తున్నాను అని. చేస్తావా అని అడిగితే దుర్యోధనుడు సమాధానం చెప్పకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ బుద్ధి పుట్టింది అంటే, తొడలు విరిగి చావాల్సిన యోగం ఉంది, అందుకని తనకి తనే తీసుకున్న గొయ్యది. ఇంకా మూడవది ఏమిటి అంటే, భీముడి ప్రతిజ్ఞ ఉంది, మైత్రేయుడి శాపం ఉంది. అలాంటప్పుడు అసలు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళడం ఎందుకు అంటే, ఉదాహరణకు ఒకడెవడికో, మరి నువ్వు చెట్టు ఎక్కితే చచ్చిపోతావురా, ఇది నీకు రాసి ఉందన్నాం అనుకోండి, వాడే బుర్రున్నవాడైతే జీవితకాలంలో చెట్టు ఎక్కడ, అంతే కదా, చెట్టు ఎక్కితే చచ్చిపోతా అన్నా అని. కావాలని చెట్టు ఎక్కాడు అనుకోండి, వాడు ఒక మూర్ఖుడు అని అర్థం. అలాగే దుర్యోధనుడికి భీముడి ప్రతిజ్ఞ, మైత్రేయుడి శాపం రెండు ఉన్నప్పుడు అసలు యుద్ధం చేయడం ఎందుకు? వాళ్ళు 5 ఊళ్ళు అడిగేసరి ఇచ్చేస్తే వదిలిపోతుంది కదా. అది చేయకుండా తన చావు తనే రాసుకున్నాడు. ఈ 3 కారణాల వల్ల తొడల మీదకి వచ్చింది. ఇంకా ఆఖరికి యుద్ధంలో దుర్యోధనుడు పడిపోయాడు కదా, తొడలు విరగొట్టి భీముడు చంపేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, తొడలు విరగొట్టడానికి కారణం అధర్మమో అన్యాయమో కాదు, దుర్యోధనుడు చేసుకున్న 3 పనులు. అప్పుడు అక్కడే ఉన్న బలరాముడికి కోపం వచ్చింది. వచ్చి, కృష్ణ ఇది చాలా అధర్మము నువ్వు చేసింది అని చెప్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అన్నయ్య వాడిని చంపడానికి ఇంకేం మార్గం లేదు, వాడు వినాశకారి, పైన కొడితే చావడు, కింద కొట్టి చచ్చిపోవాలి అనే శాపాలు వాడే తెచ్చుకున్నాడు, అందువల్ల చనిపోయాడు అని చెప్పి బలరాముడికి సర్ది చెప్తే, అయినా సరే బలరాముడికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయనకి దుర్యోధనుడు ప్రియ శిష్యుడు. దాంతో ఒక శాపం ఇచ్చాడు. ఏమిటంటే, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వింటే ఇది న్యాయం అనిపిస్తున్నా సరే, భూమి ఉన్నంత కాలం భీముడికి అపవాదు ఎప్పుడూ ఉండిపోతుంది, జనానికి అదే గుర్తుంటుంది తప్ప ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం గుర్తురాదు అని. అలాగా ఆ రోజు బలరాముల వారు చెప్పించారు. ఇది ఇక్కడ మహాభారతంలో శ్లోకాలు చూపిస్తున్నాను చూడండి. దానివల్లనే దీని వెనకాల ఇంత ధర్మం ఉన్నా సరే జనాలకి అది గుర్తురాదు. జనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్యాయం చేయించేసాడండి, అన్యాయంగా తొడలు విరగొట్టించి చంపించేసాడండి అని చెప్తారు. దానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఏమైందంటే, దానవీర శూరకర్ణ సినిమా ఉంది కదా, అందులో ఎన్టీఆర్ గారికి నెగిటివ్ పాత్రలు అంటే మోజు. రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు ఇలాంటి పాత్రలు. ఆయనేమో భారతదేశంలోనే అందగాడు, గొప్ప నటుడు. దాంతో దుర్యోధనుడిని బాగా చూపిద్దామని చెప్పి మంచి అద్భుతమైన ఈ మేకప్ అవన్నీ వేసుకుని మానధనుడిలాగా చూపించాడు దుర్యోధనుడిని. దాంతో అందరూ దుర్యోధనుడు పెద్ద మానధనుడు, అన్యాయంగా చంపేశారు అన్నట్టుగా పరమాత్మని తిడుతూ ఉంటారు తప్ప నిజమేమిటో తెలుసా? మహాభారతంలో దుర్యోధనుడు పిరికివాడు, సూసైడల్ టెండెన్సీ ఉన్నవాడు. యుద్ధంలో ఎన్నిసార్లు పారిపోయాడు. అభిమన్యుడు అందరి చేతుల్లోనూ, అర్జునుడు, భీముడు అందరి చేతుల్లోనూ ఓడిపోయి యుద్ధంలోంచి పారిపోయాడు. సాత్యకి ఎంతమంది చేతుల్లో ఓడిపోయాడో అలాగే మహాభారతంలో ఎన్నోసార్లు నేను ఆత్మహత్య చేసేసుకుంటా అన్నావు, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఒరే ఉండ్రా బాబు అని బతిమాలుకుని ఆపడం, సూసైడల్ టెండెన్సీ. చివరికి అందరూ చనిపోయేసరికి భయపడి వెళ్ళి మడుగులో దాక్కున్నాడు కూడా. అదేదో సినిమాల్లో నేను తపస్సు చేయడానికి వెళ్ళాను అన్నట్టు చూపించారు తప్ప, భయపడి వెళ్ళి అక్కడ చచ్చిపోతాను అని మడుగులో దాక్కున్నాడు. ఇది దుర్యోధనుడు అసలు కథ. ఇప్పుడు అర్థమవుతుంది కదా, తొడలు విరగొట్టడంలో న్యాయం ఉందా అన్యాయం ఉందా అనేది మీకే తెలుస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.